హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అజయ్స్ ఐకానిక్ థాట్స్. ఇప్పుడు మనం ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ప్లాట్ ఒకటి సేల్కుంది, అది చూద్దాం రండి. ఇది తెనాలి ఓవరాల్ రూట్ మ్యాప్. తెనాలి నుంచి గుంటూరు వచ్చేసి 25 కిలోమీటర్స్ వస్తుంది. తెనాలి నుంచి మంగళగిరి 26 కిలోమీటర్స్, తెనాలి నుంచి విజయవాడ 35 కిలోమీటర్స్, తెనాలి నుంచి క్యాపిటల్ అమరావతి 40 కిలోమీటర్స్ వస్తుంది. సో తెనాలి నుంచి ఏ మేజర్ టౌన్కి వెళ్ళాలన్నా కూడా వితిన్ 1 అవర్లో మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం బస్టాండ్ సెంటర్ నుంచి ప్రపోజ్డ్ ప్లాట్కి వెళ్ళే రూట్ చూద్దాము. ఇదంతా కూడా ప్రకాశం రోడ్ అంటారు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో లక్ష్మీ థియేటర్ ఒకటి వస్తుంది. అది దాటి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో హెల్త్ హాస్పిటల్, తర్వాత దివి హాస్పిటల్, ఆ తర్వాత సంజీవిని డెంటల్ హాస్పిటల్ అని హాస్పిటల్స్ ఉంటాయి. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ వస్తుంది. దీని తర్వాత ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ వస్తుంది. ఈ రోడ్డుకి అటు ఇటు కూడా మొత్తం కమర్షియల్ బిట్సే, మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. అంతా కూడా ఫుల్లీ కమర్షియల్ రోడ్. ఇది సెంటర్ వచ్చేసి చెరువు సెంటర్ అంటారు. ఇటు రైట్ సైడ్లోకి వెళ్తే మనం గాంధీ చౌక్కి వెళ్తాం, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఐతనగర్ వైపుకి వెళ్తాము. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లోకి తిరిగాము. ఈ రోడ్ని నెహ్రూ రోడ్ అంటారు. ఇలా కొంచెం ముందుకు రాగానే ఈ ఏరియా అంతా కూడా ఐతనగర్ ఏరియా అని అంటారు. ఈ ఏరియా వచ్చేసి అన్ని మేజర్ ఏరియాస్కి చాలా దగ్గరగా ఉంటుంది. అటు బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, ఇటు మంగళగిరి విజయవాడ హైవేకి ఎక్కాలన్నా కూడా చాలా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి గాంధీ చౌక్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలన్నా మనం ఒక 5 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అన్ని మేజర్ ఏరియాస్కి. ఇది వచ్చేసి లింగారావు సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి మన రైట్ సైడ్కి తిరిగితే ఇదంతా కూడా గోలి డొంక రోడ్డు. ఈ ఏరియాలో మొత్తం అపార్ట్మెంట్స్ పని. ఈ రోడ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇక్కడ మేజర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ డాక్టర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ ఏరియాని. చాలా వరకు వాళ్ళే ఉంటారు ఈ ఏరియా మొత్తం కూడా. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్లోకి తీసుకుంటే ఇది అంతా కూడా ఎన్టీఆర్ స్ట్రీట్. ఈ ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఏరియాలో చాలా వరకు డాక్టర్స్ కట్టుకున్నారు హౌసెస్. ఇది తెనాల్లో వన్ ఆఫ్ ది ప్రీమియం లొకేషన్. ఏరియా వచ్చేసి చాలా క్లాస్గా ఉంటుంది. ఇలా ముందుకు వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం ప్రపోజల్ ల్యాండ్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయి. ఇది కూడా చాలా వరకు ఎంప్లాయీస్ కట్టుకుంటున్నారు హౌసెస్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ రోడ్డు కూడా సిమెంట్ రోడ్లకు శాంక్షన్ అయింది. త్వరలోనే ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు పడతాయి. ఇది వచ్చేసి ప్రపోజల్ ల్యాండ్. ఇది మొత్తం 206 గజాలు, వెడల్పు వచ్చేసి 41, లోతు 45. ఈ ల్యాండ్కి 2 రోడ్లు వస్తాయి. పడమటి వైపు వచ్చేసి 20 అడుగుల రోడ్డు, తూర్పు వైపు 15 అడుగుల రోడ్డు. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ పాయింట్ ఈ ల్యాండ్కి. దీన్ని 2గా కూడా చేసుకోవచ్చు, 103 గజాలు 103 గజాలుగా కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాట్ దగ్గర నుంచి తెనాలి బస్ స్టాండ్ వచ్చేసి 1.9 కిలోమీటర్స్ వస్తుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ వచ్చేసి 2.3 కిలోమీటర్స్. ప్లస్ ప్లాట్ దగ్గర నుంచి మనం మంగళగిరి హైవేకి ఎక్కడానికి 1.7 కిలోమీటర్స్ వస్తుంది. అదేవిధంగా తెనాలి మెయిన్ సెంటర్ గాంధీ చౌక్ వచ్చేసి 1.4 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ ఈ ప్రపోజల్ ల్యాండ్ సరౌండింగ్స్ మొత్తం కూడా హౌసెస్ పడుతున్నాయి. ప్రపోజల్ ల్యాండ్ బ్యాక్ సైడ్ ఒక హౌస్ ఉంది, ప్లస్ ఈ ఫ్లాట్ కానుకొని ఒక హౌస్ కట్టారు రీసెంట్గా. ఈ ఫ్లాట్కి చుట్టూతా కూడా హౌసెస్ ఉన్నాయి. ఎదురుగా కూడా ఇదిగోండి హౌసెస్ ఉన్నాయి. సరౌండింగ్స్ మొత్తం కూడా హౌసెస్తో ఫుల్ అయిపోయి ఉంది. ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అనమాట ఈ ఫ్లాట్ అనేది. ఇప్పటికిప్పుడైనా మనం హౌస్ వేసేసుకొని ఉండొచ్చు. ఈ స్థలానికి ఆనుకొని ఆల్రెడీ ఇదిగోండి ఈ హౌస్ ఉంది. ఈ హౌస్ మొత్తం 103 గజాల్లో కట్టారు. వెడల్పు 20, లోతు 45లో కట్టారు. ఇది దీనికి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 15 అడుగులు, వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 20 అడుగులు వచ్చింది. చూడండి ఇది ప్రపోజల్ ల్యాండ్. ఎదురుగా కూడా ఒకటి రోడ్డు ఉంది. ఇదిగోండి ఇదే ఆ రోడ్డు. ఈ రోడ్డు నుంచి కూడా మనం లింగారావు సెంటర్కి వెళ్ళొచ్చు. ఇది చాలా షార్ట్ కట్. ఈ క్లిప్పింగ్ వచ్చేసి మనం ఇల్లు కట్టక ముందు తీసిన వీడియో ఇది. ఇదిగోండి ఇప్పుడు ఆ ఖాళీ స్థలంలో ఆల్రెడీ హౌస్ పడింది. ఇది మీకు ఓవరాల్ వ్యూ కోసం ఈ క్లిప్పింగ్ పెట్టాము. ఇదిగోండి ఇలా వస్తుంది ఓవరాల్ వ్యూ అనేది. ఇది ఇల్లు కట్టక ముందు తీసిన ఫోటో. ఇదిగోండి ఈ ప్లేస్లో ఆల్రెడీ ఇప్పుడు హౌస్ పడింది.
ఇదిగోండి, ఇప్పుడు ఇది హౌస్ కట్టిన తర్వాత తీసిన ఫోటో. ఇలా వస్తుంది ఇప్పుడు వ్యూ అనేది. ఈ హౌస్ అనేది మొత్తం 103 గజాల్లో కట్టారు. వెడల్పు వచ్చేసి 20 అడుగులు, లోతు 45 అడుగులు. ఎంట్రన్స్లో పార్కింగ్ కొంచెం ప్లేస్ వదిలిపెట్టారు. ప్లస్ ఇటు పక్కన వచ్చేసి బెడ్రూమ్ ఇచ్చారు రైట్ సైడ్లో. మిడిల్లో ఇదంతా కూడా హాల్ ఇచ్చారు. ఈ హాల్, ఈ తర్వాత మనకి రైట్ సైడ్లో కిచెన్ ఒకటి ఇచ్చారు. ఈ హౌస్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి పైన కూడా ఒక పోర్షన్ వేశారు. ఇదిగోండి, ఇది పైన పోర్షను. దీనికి ఫ్రంట్లో వచ్చేసి కిచెన్ ఇచ్చారు. తర్వాత హాల్, ఇది వచ్చేసి హాల్. తర్వాత దీనికి వెనకాల హాల్కి బ్యాక్ సైడ్ 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. బయట బాత్రూమ్స్ ఇచ్చేసారు. ఇదిగోండి, ఇది ఓవరాల్ వ్యూ. మీకు ఈ హౌస్ చూపించడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు అమ్మబోయే స్థలానికి కూడా సేమ్ కొలతలు. ఇప్పుడు ఆ స్థలంలో కూడా ఇలాంటి హౌసెస్ 2 కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఈ స్థలాన్ని 103 గజాలుగా 2గా డివైడ్ చేయొచ్చు. సో మీకు 103 గజాలు సపరేట్గా కావాలన్నా కూడా అలా సపరేట్ చేసి ఇస్తాము. మీకు సేమ్ పక్కన ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ అయిందో అట్లానే పడుతుంది ఆ 103 గజాల్లో. మీకు ఈ ఫ్లాట్ గురించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ దగ్గర నుంచి లింగారావు సెంటర్కి వెళ్ళే రూట్ మ్యాప్ చూద్దాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇందాక వచ్చిన రూట్ కాకుండా ఇది సపరేట్ రూటు. ఈ రోడ్లో నుంచి కూడా మనం లింగారావు సెంటర్కి వెళ్ళొచ్చు. ఈ స్థలానికి మొత్తం వచ్చేసి 3 రోడ్లు ఉన్నాయి లింగారావు సెంటర్కి వెళ్ళడానికి. దాంట్లో ఇది ఒక రోడ్డు. ఇదిగోండి, ఇది నన్నపనేని రాజకుమారి గారి హౌస్. ఇది దాటి కొంచెం ముందుకు వెళ్తే మనం ఇక్కడ రైట్ సైడ్కి తీసుకోవాలి. ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ సెంటర్. ఇదే మెయిన్ రోడ్డు. ఇదిగోండి, మనం మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇది చాలా షార్ట్ కట్ రోడ్డు. ఇది దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి రైట్ సైడ్లో రైతు బజార్ వస్తుంది. ఈ తర్వాత ఇదంతా కూడా లింగారావు సెంటర్. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనం డైరెక్ట్ మంగళగిరి విజయవాడ హైవేకి రీచ్ అవుతాము. వితిన్ 1.7 కిలోమీటర్స్లో మనం హైవేకి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం లింగారావు సెంటర్ నుంచి గాంధీ చౌక్ వెళ్ళే రూట్ చూద్దాము. గాంధీ చౌక్ అనేది మనకి తెనాలిలో వన్ ఆఫ్ ది ప్రీమియం లొకేషన్. ప్రజెంట్ తెనాలి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇక్కడ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టనేది అనేది చాలా గుడ్ డెసిషన్. ప్లస్ తెనాలికి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. మనకి గ్రౌండ్ వాటర్ అనేది ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఐతానగర్లో మనకి 20 to 30 ఫీట్లోనే గ్రౌండ్ వాటర్ అనేది పడుతుంది. అంతా కూడా కమర్షియల్గా ఉంటుంది. మొత్తం కూడా షాపింగ్ మాల్సే. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి, ఇది గాంధీ చౌక్. ఇది తెనాలిలో వన్ ఆఫ్ ది మేజర్ ఏరియా. ఈ ఏరియాకి మనం ప్రపోజ్డ్ ల్యాండ్ నుంచి జస్ట్ 1.4 కిలోమీటర్స్లో వచ్చేయచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మేజర్ షాపింగ్ మాల్స్ ఈ ఏరియాలోనే ఉంటాయి. ఈ ఏరియా చాలా రద్దీగా ఉన్నది. అలాంటిది ఈ ఏరియా కూడా మనకి ప్రపోజ్డ్ ల్యాండ్ నుంచి చాలా దగ్గరగా వస్తుంది. వితిన్ 5 to 10 మినిట్స్లో మనం ఈ ఏరియాలోకి వచ్చేయచ్చు. సో మీకు ఆ స్థలం గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఈ ప్లాట్ అనేది చాలా రీజనబుల్ రేట్లో వస్తుంది. సో దాని గురించి మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9951234769. థ్యాంక్ యూ.